ఈరోజు ఈ పురుషోత్తమ మాసం ప్రోగ్రాంలో మనం గోవర్ధన గిరి పూజ అనేది ఎలా వచ్చింది దాని గురించి చూద్దామండి. అయితే ఈ గోవర్ధన పూజలో ఆ, మనకి ఇది కృష్ణ బుక్ లో 24th చాప్టర్ అనుకుంది, వర్షిపింగ్ గోవర్ధన్ హిల్ అని. అయితే ఈ గోవర్ధన్ గిరి పూజ అనేది భగవంతుడు ఎలాగా దాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే జనరల్ గా మనం ఇందాక ఈ భగవద్గీత 3rd చాప్టర్ 19th శ్లోకాలు ఈరోజు మనం చూసినట్టు ఏంటంటే, ఈ కృష్ణ చైతన్య మనం కామ్య కర్మలు అవి చేయకూడదు, కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే మనకి అన్ని కూడా కవర్ అయిపోతాయి. ప్రత్యేకించి మనం ఈ ఏమంటారు, ఈ వేదిక్ రిచువల్స్ అని ఆ, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, ఎవరైతే ఈ వేదిక్ రిచువల్స్ అన్ని ఫాలో అవుతున్నారు. వేదిక్ రిచువల్స్ అంటే ఏంటి? కర్మ ఈ కర్మకాండ ప్రాసెస్లు అన్నమాట. వేదాల్లో కొన్ని చెప్పబడ్డాయి కదా, ఈ కర్మలు చేయండి మీకు ఈ ఫలితం వస్తుంది. అలా ఇప్పుడు ఈ గోవర్ధన పూజ అనే దానిలో మనకి అది బృందావనంలో జరిగిందనమాట. ఈ ఈ పాస్ట్ టైం అంతా, ఈ లీల అంతా బృందావనంలో జరిగింది. కృష్ణుడు ఆ వ్రజవాసుల మధ్య జరిగిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇంద్రుడికి పూజ చేయాలి అని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రభుపాదుల వారి కృష్ణ బుక్ లో ఒక భాగవతం 10th క్యాంటోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారనమాట. అదేంటి అంటే, ఎవరైతే ఈ ఈ వేదాల్లో ఇచ్చిన ఈ కర్మకాండ ప్రాసెస్లు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు లెస్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళకి బుద్ధి తక్కువ. యాక్చువల్ గా ఎవరైతే ఎందుకు ఆ కామ్యకర్మలు అవన్నీ, ఈ వేదిక్ రిచువల్స్ అన్ని ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళకి ఏదో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, అలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఏదో ఫలితాన్ని ఆశించి, దేవతల నుంచి ఏదో ఫలితాన్ని ఆశించి వాళ్ళ పూజలు అవి చేస్తూ ఉంటారు. అయితే ఆ ఎవరైతే దేవతల్ని పూజిస్తారో వాళ్ళు లెస్ ఇంటెలిజెంట్ పర్సన్స్. ఎవరైతే భగవంతుడిని తృప్తిపరచడానికి చూస్తారో వాళ్ళు నిజమైన బుద్ధి కలిగిన వాళ్ళు అని ఇక్కడ పాయింట్. అయితే ఎందుకు అలాగా అంటే, ఏ రిజల్ట్స్ అయితే ఆ దేవి దేవతలు మనకి మనం ఆ కర్మకాండ చేసిన తర్వాత దేవి దేవతలు మనకి ఏ రిజల్ట్ అయితే ఇస్తారో ఆ రిజల్ట్ ఏమవుతుందంటే, అవన్నీ టెంపరీ రిజల్ట్స్ అన్నమాట. అవి ఓన్లీ దేహపరమైన ఆ, దేహపరమైనవి, మనకి బాడీలీ కంఫర్ట్స్ కోసం మనం చేసే పూజలు అన్నమాట. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఈ బ్రజవాసులు అందరూ ఏం చేస్తున్నారండి, ఇంద్రుడికి పూజ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇంద్రుడి వల్ల వాళ్ళకి టైంకి వర్షాలు అవి పడాలి అని. అయితే భగవంతుడు ఇక్కడ ఆ, ఆ దేవి దేవతలకి పూజలు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి ప్రీత్యర్థం కర్మలు చేస్తే చాలు అనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మొత్తం లీల అంతా జరిగిందనమాట. అయితే ఆ ఆ, భగవంతుడు ఫస్ట్ నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఎందుకు మీరు, ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు, ఎవరికి మంచిది, ఏం జరుగుతుంది ఇవన్నీ చేస్తే, అవన్నీ అడుగుతారనమాట. అప్పుడు నందమహారాజు తర్వాత అక్కడ ఉన్న మిగతా బ్రాహ్మణులు బ్రజవాసులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనమాట. నందమహారాజు చెప్తారు, ఎందుకంటే మన ఇంద్రుడికి పూజ చేయాలి. ఇంద్రుడు మన అందరికీ కూడా, మనుషులకి ఆ ఆయన వర్షాలు అవి టైంకి ఇస్తూ ఉంటారు కదా, వర్షాలు పడితేనే మనకి ఆ ధాన్యాలు అవన్నీ వస్తాయి. తర్వాత మనం యజ్ఞాలు అవి చేయగలుగుతాము. ఒకవేళ మనకి ఈ వర్షాలు అవి టైంకి పడకపోతే మనం ఎలాంటి రిచువల్స్ కూడా చేయలేము. చేయలేకపోతే మనకి టైంకి గ్రెయిన్స్ అవి రావు, ఫుడ్ ఉండదు, మన హోమాలు యజ్ఞాలు అవి చేయలేము, మనం ఏ రకంగా కూడా పురోగతి చెందలేము అని నంద మహారాజ్ చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే కృష్ణుడు అప్పుడు అతను ఆర్గ్యుమెంట్, అంటే తను చెప్పాల్సిన పాయింట్స్ చెప్తాడనమాట. అయితే కృష్ణుడు ఈ ఇంద్రుడి యజ్ఞాన్ని ఆపాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. దానికి రెండు కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే, ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు దేవతలు ఇచ్చే ఆ రిజల్ట్స్ అనేవి చాలా టెంపరరీ, తర్వాత అవన్నీ బాడీకి సంబంధించినవి అనమాట. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే, ఆ మనం ఎంత దేవి దేవతల్ని సంతృప్తి పరచడానికి ట్రై చేసినా వాళ్ళ దగ్గర నుంచి ఏది వాళ్ళు మనకి శాంక్షన్ చేయలేరు. ఎందుకంటే భగవంతుడు శాంక్షన్ చేస్తేనే దేవి దేవతలు కూడా మనకి శాంక్షన్ చేయగలుగుతారు. అంతేకాని వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఏమీ చేయలేరు అనమాట. వాళ్ళకి భగవంతుడు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని, అప్పుడే వాళ్ళు మనకి ఏమైనా ఇవ్వగలుగుతారు. అలాంటప్పుడు
కృష్ణుడి పాయింట్ ఏంటంటే, అలాంటప్పుడు మనకి డైరెక్ట్‌గా ఒక మినిస్టర్‌తో కలిసే అవకాశం ఉన్నప్పుడు, మనం ఎందుకు మధ్యలో ఉండే ఆ క్లర్క్‌ని, ప్యూన్‌ని వాళ్ళందరిని ఎందుకు కలవాలి? అదే రకంగా ఏంటంటే, మనకి డైరెక్ట్‌గా భగవంతుడు యాక్సెసిబుల్ అయినప్పుడు, మధ్యలో ఉండే దేవతల్ని మనం ఎందుకు పూజించాలి? అంటే ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళు ప్యూన్ ద్వారా ఎళ్తారు. ఎవరికైతే కరెక్ట్‌గా ఆలోచించగలిగే శక్తి ఉందో, వాళ్ళేం చేస్తారు? డైరెక్ట్‌గా మినిస్టర్ దగ్గరికి వెళ్తారనమాట. అలాగే ఏంటంటే, మనకు కూడా భగవంతుడు యాక్సెసిబుల్ అయినప్పుడు, ఎలా యాక్సెసిబుల్ అవుతారు భగవంతుడు అంటే, మన భక్తి ద్వారానే మనకి భగవంతుడితో యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అలా మనం డైరెక్ట్‌గా భగవంతుడితో కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు మనం మధ్యలో ఈ దేవతల్ని వాళ్ళని తీసుకొని రావాలి అని ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆహ్, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అప్పటికే ఇంద్రుడేంటంటే చాలా ఇంద్రుడికి భగవంతుడి యొక్క సుప్రిమసీ అనేది ఒక్కొక్కసారి దేవతలు కూడా అంతే కదండీ. భగవంతుడు కృష్ణుడి యొక్క గ్రేట్‌నెస్ తర్వాత ఆయన శాంక్షన్ చేస్తేనే మనకి ఇవన్నీ వస్తున్నాయి అనే విషయాన్ని మర్చిపోతారనమాట. చిన్న మాయ. వాళ్ళలో కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రుడు భగవంతుడు వల్లే ఆయన నేను వీళ్ళందరికీ వర్షాలు అవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాను అనే పాయింట్‌ని మర్చిపోతారనమాట. కంప్లీట్‌గా గర్వం. నాకు చెయ్యాల్సిందే. వీళ్ళు చేయకుండా ఎలా ఉంటారు? ఎందుకు చెయ్యరు? అనే ఒక థాట్‌లోకి ఎళ్ళిపోతారనమాట. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది ఎవరండి? స్వయంగా భగవంతుడే బృందావనంలో ఉన్నారు. ఆ! ఇంకా భగవంతుడిని కాదని నేనే గ్రేట్ అని అనుకోవడానికి లేదు అక్కడ ఇంద్రుడికి. కానీ ఇంద్రుడు ఇక్కడ కంప్లీట్‌గా గర్వంతో ఉన్నాడన్నమాట. ఆయన గర్వాన్ని కూడా అణచడం. ఇది రెండవ రీజన్ అన్నమాట. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు ఈ 2 కారణాలతో ఒకటేమో డైరెక్ట్‌గా ఈ దేవీ దేవతలు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా మనకి టెంపరరీ. వాటి వల్ల మనకి పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. పైగా మనకి వాళ్ళు ఇవ్వాలన్నా వాళ్ళకి కూడా భగవంతుడి పర్మిషన్ ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలాంటప్పుడు మనం ఎందుకు దేవి దేవతలకి పూజించాలి? డైరెక్ట్‌గా భగవంతుడినే పూజించొచ్చు కదా! అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడం. ఈ 2 కారణాల వల్ల భగవంతుడు ఆహ్, ఆ పూజని ఎలాగైనా ఇంద్రుడి యజ్ఞాన్ని ఎలా అయినా సరే ఆపాలి అని అనుకుని ఇంకా నందమహారాజుతో మాట్లాడుతున్నారనమాట. నందమహారాజు ఏ పాయింట్ చెప్పారండి? వర్షాలవి కావాలి అనంటే మనం కంపల్సరీ ఇంద్రుడికి పూజ చేయాలి. లేకపోతే మనకి ఫుడ్ ఉండదు. మనం ఏమి చేయలేము. మన ఆధ్యాత్మికంగా గాని, ఏ రకంగా కూడా మనం పురోగతి చెందలేము అని చెప్తారు. దానికి కృష్ణుడు హ్మ్. ఏం చెప్తున్నారంటే, కర్మ మీమాంస ప్రాసెస్‌ని కృష్ణుడిక్కడ తీసుకున్నారనమాట. అంటే ఏంటి కర్మ మీమాంస ప్రాసెస్ అంటే ఏంటంటే, ఎలాగైనా మనకి మన కర్మ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! 5 విషయాలు మనం ఒక మనిషి పుట్టినప్పుడే 5 విషయాలనేవి ముందే డిసైడ్ అయిపోయి ఉంటాయన్నమాట. అందులో ఒకటేంటండి, మనం పూర్వజన్మలో అంటే మనం ఎంతవరకు భోగించగలమో, అంతవరకే భోగించగలుగుతాం. ఏ విషయమైనా. అంటే భోగించడం అంటే ఏంటి? అక్కడ కర్మ ప్రాసెస్ అన్నమాట. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల, మనం ఇవన్నీ మనకి ఈ జన్మలో దక్కాలి, లేతే ఇవన్నీ దొరకకూడదు, ఇవన్నీ దొరకాలి అనేది మనకు ఆల్రెడీ డిసైడెడ్. అవన్నీ ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు, ఈ వర్షాలు ఇవన్నీ కూడా వాటంతట అవే వచ్చేస్తాయి కదా! ఎందుకు మనం ఈ ఇంద్రుడిని ఎందుకు సాటిస్ఫై చేయాలి? అవసరం లేదు. మన రిజల్ట్స్ అన్నీ మనకు కావాల్సినవన్నీ ముందే ప్రీ డిఫైన్డ్. మనం ఇప్పుడేమి దేవతలు కూర్చొని మన ఇంద్రుడికి ఆళ్ళందరికీ పూజలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. దానికి నందమహారాజు తర్వాత మిగిలిన వాళ్ళు ఎలా కౌంటర్ ఇస్తారు అనంటే, ఎవ్వరికీ కూడా వాళ్ళ ఓన్ ఎఫర్ట్‌తో అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. రిజల్ట్ అదే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్డ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మన కర్మలు మనం చేసినంత మాత్రాన నందమహారాజు మిగిలిన వాళ్ళు వ్రజవాసులు చెప్తున్నారనమాట. మన ఓన్ ఎఫర్ట్‌తో మనకేవి దొరకవు. సపోజ్ వాళ్ళు 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఒకటి ఏంటి అంటే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. డాక్టర్ పేషెంట్‌కి మంచి ట్రీట్‌మెంటే ఇద్దామని అనుకుంటారు. కానీ కొంతమంది పేషెంట్‌లు బతుకుతారు. వాళ్ళకి రోగం నయమవుతుంది. కొంతమంది చచ్చిపోతూ ఉంటారనమాట. ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ఒకవేళ అది మన కర్మ అనేది అంటే ఈ డాక్టర్ ఎఫర్ట్‌తో వాళ్ళకి మంచి జరుగుతుంది. మన కర్మ మనం చేయాలి అని కృష్ణుడు అంటున్నాడు గదా! మరి డాక్టర్ కర్మ డాక్టర్ పర్ఫెక్ట్ గానే చేశారు. కానీ ఎందుకు కొంతమంది చచ్చిపోతున్నారు? అంటే ఏంటి? వేరే సుపీరియర్ హ్యాండ్ అనేది ఉండాలి. వాళ్ళ ఏమంటారు? వాళ్ళు మనకి ఆ పేషెంట్‌కి బతికే అవకాశం ఇస్తేనే వాళ్ళు బతుకుతారు. అంతేగాని మన ఓన్ ఎఫర్ట్ మనం ఏమి చేయలేము అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు.
తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ నంద మహారాజ్ ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలందరికీ కూడా ఒకేలాగా పెంచుతారు. ఒకళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి, ఇంకొకళ్ళకి నువ్వు చెడిపోరా అని ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. కానీ ఏమవుతుంది అల్టిమేట్‌గా పిల్లలు ఏమవుతారంటే కొంతమంది బాగా బాగుపడతారు. కొంతమంది పిల్లలు పనికి రాకుండా మూర్ఖుల్లా తయారవుతారు. అయితే ఇక్కడ పేరెంట్స్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నది వేరే అవ్వచ్చు. వాళ్ళ అంటే ఏంటి ఇక్కడ కూడా ఒక సుపీరియర్ అథారిటీ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాంక్షన్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మన ఇంద్రుడికి కంపల్సరీ ఇప్పుడు మన పనులని మనం పర్ఫెక్ట్‌గా చేసినప్పటికీ కూడా ఇంద్రుడు అనుగ్రహం లేకపోతే మనకు వర్షాలవి రావు అనేది పాయింట్ చెప్తున్నారనమాట. దానికి కృష్ణుడు మళ్ళీ ఎలా కౌంటర్ ఇస్తున్నారంటే, ఇప్పుడు ఆహ్, దేవతలందరూ కూడా మనకి మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అనేవి మన విద్యుక్త ధర్మం మనం కరెక్ట్‌గా పాటిస్తే మంచి రిజల్టే ఇస్తారు కదా! మన విద్యుక్త ధర్మం ఏంటి? మన క్షత్రియులుగా సారీ మనం వైశ్యులుగా మన విద్యుక్త ధర్మం ఏంటి? కౌ ప్రొటెక్షన్, తర్వాత కృషి, గోరక్ష, వాణిజ్యం. ఈ 3 మనం కరెక్ట్‌గా చేస్తే ఎలాగో ఆయన వర్షాలిస్తాడు. కూర్చొని ఆయన్నెందుకు మనం పూజించాలి? మన ధర్మం మనం కరెక్ట్‌గా పాటిద్దాం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. అంతే కాకుండా కృష్ణుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నిటికి నందమహారాజ్ ఏమి కన్విన్స్ అవ్వలేదు. కానీ కృష్ణుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడన్నమాట. అదేంటంటే ఇంద్రుడు వర్షాలు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఓన్లీ మనకు మాత్రమే వర్షాలు ఇవ్వడం ఇవ్వడం లేదు. సముద్రంలో కూడా వర్షం పడేటట్టు చేస్తున్నాడు ఇంద్రుడు. సముద్రానికి వర్షం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా! లేకపోయినా సరే ఇంద్రుడు వర్షాన్ని ఇస్తున్నాడు. అంటే ఎలా అయినా ఇస్తాడు. మరి మనం ఎందుకు పూజ చేయాలి? ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్‌గా ఏం జరుగుతుందంటే కృష్ణుడు ఇంకా చెప్తాడనమాట. బ్రాహ్మణుల విద్యుక్త ధర్మం గురించి అంటే ప్రభుపాదుల వారు అవన్నీ రాశారనమాట. బ్రాహ్మణుల విద్యుక్త ధర్మం ఇది. మనకి అంటే వైశ్యులకేమో ఈ కృషి, గోరక్ష, వాణిజ్యము. తర్వాత క్షత్రియులేమో జనాలందరిని ప్రొటెక్ట్ చేయడము. ఇది. తర్వాత శూద్రులేమో మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సర్వీస్ చక్కగా అందించడం. ఇవన్నీ మన విద్యుక్త ధర్మాలు. ఎవరు చేయాల్సిన కర్మలు వాళ్ళు కరెక్ట్‌గా చేయాలి. ఇవన్నీ ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. ఫైనల్‌గా ఏంటంటే ఎప్పుడైతే సముద్రంలో కూడా వర్షాన్నిస్తాడు కదా! మనం ఎందుకు ప్రత్యేకించి పూజ చేయడం? అందుకే మనం ఆపేద్దాం. ఆపేసి దానికి బదులు మనం గోవర్ధనగిరి తర్వాత ఈ బృందావన్ ఫారెస్ట్ ఈ బృందావన్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతున్నాయి. మన ఆవులన్నీ ఇక్కడ గడ్డి అవన్నీ తింటున్నాయి. అంటే మనం వీటి మీద ఈ గోవర్ధనగిరి మీద తర్వాత ఈ బృందావన్ ఫారెస్ట్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి మనం గోవర్ధన గిరికి మనం పూజ చేద్దాము అని చెప్తారనమాట. ఇంకా అప్పుడు నంద మహారాజ్ ఏం చెప్తారంటే సరే అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం నువ్వు చెప్పినట్టే చేద్దాం కాకపోతే మనం ఫస్ట్ ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అప్పటికి కూడా ఇంకా ఆయన కంప్లీట్ గా కన్విన్స్ అవ్వలేదు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనం ఇంద్రుడికి పూజ చేద్దాం ఆ తర్వాత మనం గోవర్ధన గిరికి పూజ చేద్దాం అంటే కృష్ణుడు ఒప్పుకోడు అనమాట దానికి మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తాడంటే అలా కాదు మనం ఈ గోవర్ధన గిరి ఆ, ని ఫస్ట్ పూజ చేద్దాం ఎందుకంటే ఆ పూజ చాలా ఎలాబరేటెడ్ గా ఉంటుంది మన ఆవులకి పూజ చేద్దాము తర్వాత మన గోవర్ధన గిరికి మనం పూజ చేద్దాం ఎందుకంటే ప్రాసెస్ అనేది పూజ అనేది చాలా పెద్ద ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్తాడు అనమాట ఫైనల్ గా ఏంటంటే కృష్ణుడు అందరినీ కన్విన్స్ చేస్తాడు ఈ గోవర్ధన గిరికి పూజ చేయాలి అని తర్వాత ఈ గోవర్ధన గిరికి పూజ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అని అందరూ అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే మొత్తం ఈ గోవర్ధన గిరి పూజ చేసేటప్పుడు అందరినీ కూడా బ్రాహ్మణుల్ని ఆహ్, ఆవుల్ని పూజించాలి. తర్వాత బ్రాహ్మణులకి రకరకాల దాన ధర్మాలవి చెయ్యాలి. తర్వాత వాళ్ళని చాలా గౌరవించాలి. వాళ్ళని సత్కరించాలి. మనం ఆ శ్లోకంలో కూడా చూస్తాం కదా! గోబ్రాహ్మణ హితాయ చ. కృష్ణుడు చెప్తాడనమాట. ఈ 2 చేస్తేనే నేను ప్లీజ్ అవుతాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు చాలా ఎక్స్‌టెన్సివ్‌గా చాలా బాగా గోవర్ధన పూజ అవన్నీ చేస్తారు. తర్వాత ఆవుల్ని అన్ని పశువుల్ని ఎస్పెషల్లీ ఆవుల్ని తర్వాత బుల్స్‌ని వాటిని బాగా డెకరేట్ చేస్తారు. తర్వాత బ్రాహ్మణుల్ని పిలుస్తారు. బ్రాహ్మణులకు కూడా రకరకాల రకరకాలుగా బ్రాహ్మణుల్ని సత్కరించడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏంటంటే ప్రసాదం కూడా చాలా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఆ టైంలో ఎన్నో రకరకాల ప్రసాదాలన్నీ తెచ్చి గోవర్ధన గిరికి సమర్పిస్తారు తర్వాత వాళ్ళందరూ ఇంకా గోవర్ధన ప్రదక్షిణ చేస్తారనమాట
ఆవులు ఇవన్నీ ముందు వెళ్తూ ఉంటాయి. కొంతమంది ఆ బ్రజవాసుల్లో ఉండే లేడీస్ అందరూ కూడా లేడీస్ చిన్నపిల్లలు అందరూ బులక్ కార్ట్స్ లో అట్లా కూర్చుని వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. అంటే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, మనం కూడా ఈ గోవర్ధన పూజ అనేది కంపల్సరీ చేయాలి. ఒక పాయింట్ చెప్తాడనమాట, గోవర్ధనగిరి పూజ చేస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్రాహ్మణుల్ని ఆవుల్ని బాగా చూసుకుంటేనే, వాటికి ప్రొటెక్షన్ ఇస్తేనే, ఎందుకంటే అది వైశ్యుల కమ్యూనిటీ కదా, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. వైశ్యులకి మెయిన్ ప్రధానంగా ఉండేది ఆ, కౌ ప్రొటెక్షన్ చేయడము. అది ఎలాగో మనం చేస్తున్నాము కాబట్టి అవి చేస్తేనే నేను సాటిస్ఫై అవుతాను అని కృష్ణుడు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారనమాట. తర్వాత ఏమవుతుందంటే గోవర్ధన గిరి పూజ చేసేటప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు ఆ గోవర్ధన గిరి గోవర్ధనగిరి కృష్ణుడు నాన్ డిఫరెంట్ అని అలా ట్రాన్సెండెంటల్ ఫామ్ లోకి కృష్ణుడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనమాట, చూపిస్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది కృష్ణుడు ఈ గోవర్ధనగిరి ఇద్దరు ఒకటే అని. తర్వాత అక్కడ ఏ ఆఫరింగ్స్ అయితే వాళ్ళందరూ బ్రజవాసులందరూ రకరకాల ఆహార పదార్థాలన్నీ ఆమ్, భోగా పెడతారు కదా, అవన్నీ కూడా కృష్ణుడు ఆ గోవర్ధన ఫామ్ లో ఉండి అన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళందరూ కూడా బ్రజవాసులందరూ ఏం చేస్తారు, గోవర్ధన గిరికి ప్రదక్షిణలు చేయడము, తర్వాత సాష్టాంగ నమస్కారం చేయడము, అవన్నీ చేస్తారు. తర్వాత భగవంతుడు ప్రభుపాదుల వారు ఆ లాస్ట్ లో ఫైనల్ గా ఇలా కంక్లూడ్ చేస్తారనమాట, ఎవరైతే ఈ గోవర్ధన పూజని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ గోవర్ధన గిరిలో చాలా పాములు అవి ఉంటాయన్నమాట, పాములు అవి కాటేసి చనిపోతారు అని చెప్తారనమాట. చేయని వాళ్ళకి ఫలితం అది, చేసిన వాళ్ళకి ఏంటంటే అన్ని సుభిక్షంగా ఉంటాయి. బ్రజవాసులు ఎలా అయితే సంతోషంగా భగవంతుడితో ఉన్నారో, మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెంది మనం కూడా భగవంతుడితో చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పారు. అది ఫలశ్రుతి అన్నమాట. ఆ తర్వాత ఈ గోవర్ధన్ పూజ ఇవన్నీ అయిపోయింది, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అన్ని అయిపోయిన తర్వాత బ్రజవాసులు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఆ గోవర్ధన లీల అనేది ఉంటుంది కదా, అది యాక్చువల్ అంటే ఈ చాప్టర్ లో మనం మొత్తం ఫిలాసఫీ తెలుసుకున్నాము. ఎలా గోవర్ధన పూజ అనేది స్టార్ట్ అయ్యింది, ఎందుకు చేయాలి గోవర్ధనుడికి పూజ, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే చాప్టర్ లో ఎలా ఉంటుందంటే గోవర్ధన లీల జరుగుతుంది అనమాట. ఇంద్రుడు పెద్ద వర్షాన్ని ఇచ్చేయడం, కృష్ణుడు గోవర్ధన గిరిని లిఫ్ట్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి నెక్స్ట్ చాప్టర్. అదండి ఈ రోజు పాస్ట్ టైం అది. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. 15వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరూ చదవండి. కాకపోతే ఏంటంటే చదవని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. అందరూ ఒక్కొక్క శ్లోక చదవడానికి ట్రై చేయండి. ఓన్లీ కొంతమందే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు, కానీ అందరూ చదవడానికి ప్రయత్నించండి. ఆ నాకు ఫస్ట్ నేమ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీ పేరు కనిపిస్తుంది ప్రభుజీ. మీరు 15వ అధ్యాయం ఫస్ట్ శ్లోక స్టార్ట్ చేయండి ప్రభు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేయమంటారు మాతాజీ.